friends, my dear masters and my dear gods. ప్రభాకర్ గారు, మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు మొట్టమొదటిసారి? ఇప్పుడు మీరు మీ అన్నయ్యకి నేర్పించారు. అవునండి. అసలు మీరు ఎలా వచ్చారు? మా బావగారు వీరభద్రయ్య. సో ఆయన చెప్పారు ఫస్ట్ ధ్యానం గురించి. అయితే నేను అంతగా నమ్మలేదు సార్. అప్పటికే నేను బాగా ఈ ప్రాణాయామము, యోగాసనాలు బాగా చేస్తుండేవాడిని. సో నాకు ప్రాణాయామం, యోగాసనాలపైనే బాగా ఇష్టం ఉండేది. సో ధ్యానాన్ని నేను వ్యతిరేకించాను ఆయనతో మొట్టమొదట్లో. సో తర్వాత నేను ధ్యానానికి రావడం జరిగింది. ధ్యానం నేర్చుకోవడం, నాకున్న హెల్త్ ప్రాబ్లం మొట్టమొదటి రోజే తగ్గిపోయింది. సో అప్పటి నుంచి నేను బాగా ధ్యానానికి అంతే ఇంకా అప్పటి నుంచే ఇంకా నేను ధ్యానాన్ని నమ్మడం, పూర్తిగా నమ్మడం, రెగ్యులర్గా సాధన చేయడం. ఏ సంవత్సరంలో మీరు ధ్యానంలోకి వచ్చారు? సార్ 2010 నవంబర్లో సార్, 2010 నవంబర్లో వచ్చాము. సో అప్పటి నుంచి లైఫ్ టర్న్ తీసుకున్నా సార్.